ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదల కారణంగా కోట గ్రామంలో 4 రైతులు 34 గొర్రెలు 2 గేదెలు కోల్పోయారని, వారికి ప్రభుత్వం 2 లక్షల పరిహారం అందించిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో అతలాకుతలమైన ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లలకి చెందిన 34 గొర్రెలు అలాగే 2 గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి. దాని నిమిత్తం గొర్రెలకు 1,80,000 అలాగే పాడి గేదెలకు 75,000 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. మొత్తం 4 రైతులకు సంబంధించి డిఓహెచ్ గారి ద్వారా కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ చెక్కులు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి, ఆగస్టు నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కొట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారు. ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ కూటమి, మీకు త్వరలోనే వస్తుందని మాట ఇచ్చాం. అదే విధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి 100 రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఏహెచ్ఓ గారు అలాగే ఏడీ గారు కూడా చాలా వెంటనే రావడానికి కృషి చేశారు.